రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గురించి ఒక మాట అన్నాడు, ఎమ్మెల్యేకి తక్కువ కార్పొరేటర్కి ఎక్కువ అని. సో దాన్ని మనం ఏ విధంగా చూడవచ్చు? రేపు పొద్దున్న 14వ తారీఖున ఒక పెద్ద సభ ఉంది కదా. నాకు తెలిసి 10కి ఎక్కువ 12కి తక్కువ అంటే ఏంటంటే ఒకళ్ళు మాటలు యుద్ధం తప్పించి ప్రజలకు ఏం న్యాయం చేస్తున్నారనేది లేదు. ఈ అక్రమ అరెస్టులు అంటున్నారు. అక్రమ అరెస్టులు అంటే ఊరికి అరెస్ట్ చేస్తూ ఒప్పుకుంటారా? కోర్టులు అన్న వీళ్ళకి ఏమైనా దేనికి రూల్ అంటే తిడితే ఓకే, రాజకీయంగా తిట్టినాడు, ఫ్యామిలీని తిట్టారు, పిల్లల్ని తిట్టారు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ భార్యను తిట్టినప్పుడు నిజంగా వాళ్ళ కేసు పెడితే ఆడవాళ్ళు ఇక్కడ బయటకు వస్తారా? మొన్నటిదాకా ఎలా వాగాడు, పిచ్చి కుక్కలా వాగాడు. ఆ వాగుడు చూసి రేపొద్దున ఎవడైనా సరే మాట్లాడాలంటే భయం పుట్టదు. సీతయ్య సినిమా చూసారు ఎవరైనా? అందరూ స్టేషన్లు తిప్పుతూ ఉంటారు కదా, అలా తిప్పుతుంటే దడ వస్తుంది ఒక్కొక్కరికి. సో ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ. పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరినీ ఫ్యామిలీని తిట్టలేదు కదా. అసెంబ్లీలో కూడా ఎప్పుడూ కూడా అపోజిషన్ అంటే ప్రతిపక్ష పార్టీలో ఉన్న ఆడవాళ్ళని కూడా ఏదైనా అన్యాయం జరిగితే మేము సపోర్ట్ చేస్తున్నామని వాళ్ళు అంతలా మాట్లాడుతున్నారు. సో అది దృష్టిలో పెట్టుకుని రేపు పొద్దున ఉండాలి. అది అన్న ఇప్పుడు అంతా నోట్ దూరుతో మాట్లాడినప్పుడు అందరిని కూడా ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తున్నారు. అయినా ఒకటి గుర్తుపెట్టుకోండి, 11 గంటలకు అరెస్టు, 11 మంది అరెస్టు. ఓకే, కుదిరితే 11 సంవత్సరాలు అరెస్టులు ఉంటాయి, 11 సంవత్సరాలు జైలు శిక్షలు ఉంటాయి. సో ఇది గుర్తుపెట్టుకోవాలి అంతే. అంటే ఇప్పుడు రానున్న రోజుల్లో ఒకవేళ వైసీపీ గవర్నమెంట్ ఫామ్ అయితే మళ్ళీ వాళ్ళకి రివెంజ్ స్టార్ట్ చేస్తారు కదా. రివెంజ్ కంపల్సరీగా ఉంటుందండి. ఇప్పుడు 5 అరెస్టులు జరుగుతున్నాయి. ఒకవేళ కూటమి ప్రభుత్వం 4 సంవత్సరాల తర్వాత ఓడిపోతే కనుక మనుషులు లేపేస్తారు. ఇంకెవడో బతకడు. ఇంకా ప్రజలు ఇంకా బతకడానికి కూడా కష్టం. ఏదైనా మాట్లాడాలన్నా కూడా భయం అన్నమాట. ఎందుకంటే ఓట్లు వేసేటప్పుడు మాత్రం బాగా దగ్గరుండి ఎంచక అమ్మ బొమ్మ అని చెప్పి తల మీద చేతులు వేసి ఓట్లు వేయించుకుంటున్నారు. బట్ కట్ చేస్తే అంటే ఇప్పుడు కక్ష రాజకీయాలు నడుస్తున్నాయి అనుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో. అంటే కక్షపూరితమైన ఆంధ్రప్రదేశ్లో ఇక నాకు వినిపిస్తలేదు మీరు అన్నది. అంటే కక్షపూరితమైన రాజకీయం నడుస్తుంది అనుకోవచ్చు. కక్షపూరిత రాజకీయాలు అయితే చేయట్లేదని చెప్పారు అందరూ కూడాను. సో ఇక్కడ వాళ్ళు తీసుకునే పద్ధతి వేరు. రూల్గా మాట్లాడాలంటే అక్కడ ఫ్యామిలీని తిట్టారు, వేరే వేరే కేసులు పెట్టారు. సో ఇప్పుడు ప్రభుత్వం ఉంది కాబట్టి, వాళ్ళ తరపున ఉంది కాబట్టి న్యాయంగా. అలాగని వీళ్ళు తిట్టారు కదా. ఎవరు అంటే జనసేన వాళ్ళు, టీడీపీ వాళ్ళు తిట్టారు కదా. తిట్టారు, వాళ్ళ సైడ్ నుంచి బరాబర్ తిట్టారు కానీ ఇంట్లో ఆడవాళ్ళని తిట్టలే, పిల్లల్ని తిట్టలేదు కదా, అసభ్యకరంగా మాట్లాడలేదు కదా, ఒక సినిమాని స్కిట్గా రాసుకుని ఏం తిట్టలేదు కదా. సో అది పర్సనల్గా వెళ్ళింది కాబట్టి ట్రీట్మెంట్ ఇలా ఉంది. దడ పుట్టిస్తున్నారు అనమాట. దడ పుట్టేస్తుంది రేపు పొద్దున ఒక్కొక్కడికి కూడా. రేపు 14వ తారీఖు జనసేన ఆవిర్భావ దినోత్సవం. మరి ఎలా ఉండబోతుంది సభ? ఎలాంటి వాళ్ళందరూ పిఠాపురంలో అందరూ కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా నమ్మి కూటమిని కానీ జనసేనని కానీ గెలిపించారు కాబట్టి. సో ఆ సభ అనేది కొంచెం ఊపిరి పీల్చుకుంటుంది. ఓకే, సో ఓవరాల్ ఒక మాటలో జనసేన గురించి, పవన్ అన్న గురించి ఏం మాట్లాడతారు? ఈ ఒక 4 సంవత్సరాలు ఇంకా పదవులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి ఆ 4 సంవత్సరాలు ఏదైతే అమలు చేశారో అవన్నీ కూడా జాగ్రత్తగా ప్రజల్ని డిసప్పాయింట్ చేయకుండా ఉంటే కనుక మళ్ళీ వీళ్ళే కూటమి ప్రభుత్వం వస్తుంది. లేదు ఏదైనా ప్రజల్ని డిస్టర్బ్ చేస్తే కనుక వాళ్ళకన్నా తెలివైన వాళ్ళు ప్రజలు. ఒక్కసారి ప్లేట్ మార్చారంటే మళ్ళీ ఆ కూటమి ప్రభుత్వం కూడా ఉండదు. సో అది దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుంది. ఈ 11 వాళ్ళకి వెళ్ళిపోతాయి, వెళ్ళిపోవచ్చు, అందులో ఎటువంటి డౌట్ లేదనమాట.